హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. సో పేపర్ హార్డ్ వచ్చింది, ఈజీ వచ్చింది, మోడరేట్ వచ్చిందని చాలామంది ప్యానిక్ అవుతున్నారు. మీకు విషయం తెలుసా? ఫ్రీ మార్క్స్ వస్తాయి కొంతమందికి మైనస్ చేస్తారు మార్క్స్, కొంతమందికి ప్లస్ చేస్తారు. ఈ విషయం మీకు తెలుసా? అండ్ క్వాలిఫై మార్క్స్ అనేది 40 కాదు 46 అని పెట్టుకోండి. ఎందుకు అలాగా? అండ్ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సో ఇలాంటి ఇంకా ఎన్నో డౌట్స్ ఉన్నాయి, అవన్నీ క్లారిఫై చేద్దామని ఈ వీడియో. సో ఫ్రీ మార్క్స్ ఎవరికి వస్తాయి, ఎవరికి మైనస్ చేస్తారు, ఎవరికి ప్లస్ చేస్తారు, ఇలాంటి ఎన్నో విషయాలు మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. మీరు చేయాల్సింది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ మీకు వస్తాయి స్టూడెంట్స్. అప్డేట్స్ మిస్ కారు అండ్ ఖచ్చితంగా మీరు ఒక అడుగు ముందే మంచి సీట్ సాధించడానికి మా హెల్ప్ ఖచ్చితంగా మీకు ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఎంసెట్ అప్డేట్స్ అనేవి మీరు ఫాస్ట్గా ఈజీగా తెలుసుకోవాలనుకుంటే కాలేజ్ దోస్త్ వాళ్ళది చూడండి. ఇది వాట్సాప్ త్రూ మనం ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీ నేమ్ ఎంటర్ చేయండి, మీ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి, మీరు ఏపీఆ టీఎస్ఆ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ కానీ సో మీ ఎంసెట్ అప్డేట్స్ ప్రతిదీ తెలుసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సో పేపర్ హార్డ్ వచ్చిందని చాలామంది బాధపడుతున్నారు. బాధపడే అవసరమే లేదు. సో పేపర్ మీద హార్డ్ వచ్చింది అనుకుందాం. సో పేపర్ హార్డ్ వచ్చినా ఈజీ వచ్చినా మీరు కొన్ని సమస్య వరకు చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 160 క్వశ్చన్స్ ఉన్నాయనుకుందాం. పేపర్ ఈజీ వచ్చినా హార్డ్ వచ్చినా మనం 160 క్వశ్చన్స్ రాయలేము కదా. సో కొంతవరకు మన లిమిట్ అయితే ఉంటుంది. ఏ పేపర్ అయినా సరే కొన్ని వరకు మనం అటెండ్ చేయగలుగుతాం. అయితే హార్డ్ పేపర్ వస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అది ఏంటంటే హార్డ్ పేపర్ వస్తే 6 మార్క్స్ నుంచి 10 మార్క్స్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, ఏంటి 6 మార్కుల నుంచి 10 మార్కుల వరకు మీకు యాడ్ అవుతాయి. మీ పేపర్ టఫ్ అవుతాయి. లాస్ట్ ఇయర్ హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ చేశారు. సో ఈజీ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ కట్ చేస్తారు. ఇది కొంతవరకు ఈజీ షిఫ్ట్ వాళ్ళు భయపడాల్సిన విషయమే, బాధపడాల్సిన విషయమే. ఎవరికైతే ఈజీ పేపర్ వచ్చిందో వాళ్ళకి 6 మార్క్స్ నుంచి 10 మార్క్స్ తీసేస్తారు. సో ఇక్కడ ఎన్ని మార్క్స్ తీసేస్తారో ఇక్కడ అన్ని మార్క్స్ యాడ్ చేస్తారు. గమనించండి, అర్థమైంది అనుకుంటాను. ఈజీ పేపర్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ తీస్తారో హార్డ్ పేపర్ వాళ్ళకి అన్ని మార్క్స్ యాడ్ చేస్తారు. వీళ్ళ మార్క్స్ తీసి వెలికిస్తారు. దీనే బ్యాలెన్సింగ్ అంటాము. సో ఎంసెట్ వైజ్గా మాట్లాడితే నార్మలైజేషన్ ప్రాసెస్ అంటాము. దీని ద్వారా ఫ్రీ మార్క్స్ అనేవి వస్తాయి. హార్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఫ్రీ మార్క్స్ ఇస్తారు. మోడరేట్ పేపర్ వాళ్ళకి మార్క్స్ కట్ అవ్వు, మార్క్స్ యాడ్ అవ్వు. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమనుకున్న స్టూడెంట్స్. సో ఎంసెట్ తయారు చేసినప్పుడు పేపర్ అనేది నార్మల్గా ప్రిపరేషన్ చేస్తారు. ఒక పేపర్ ఈజీ, ఒక పేపర్ టఫ్ అని వాళ్ళు ప్రిపేర్ చేయరు. కాకపోతే టాప్ మార్క్స్ అండ్ లోయెస్ట్ మార్క్స్ అండ్ యావరేజ్ మార్క్స్ తీసుకుని సో ఎవరికైతే మార్క్స్ బాగా తక్కువ వచ్చాయో వాళ్ళకి అంటే పేపర్ అంటే ఒక పేపర్లో కొంతమందికి బాగా తక్కువ వస్తాయి, ఇంకొక పేపర్లో బాగా ఎక్కువ వస్తాయి. సో అంటే అది ఈజీగా ఇది టఫ్గా కన్సిడరేషన్ చేస్తారు. సో టఫ్ పేపర్కి మార్క్స్ యాడ్ చేస్తారు, ఈజీ పేపర్కి కొన్ని మార్క్స్ తీసేస్తారు. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా నార్మలైజేషన్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా క్లియర్గా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, కావాలంటే చూడండి. ఓకే, అంటే అది ఎలా ఇచ్చారంటే ఎన్ని మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా తీస్తారు, ఎలా యాడ్ చేస్తారు అనేది నీట్గా చెప్పాను స్టూడెంట్స్. ఆ వీడియో కింద ఉంది. సో అందుకోసమే కీ పేపర్ ఎప్పుడైతే కీ వస్తుందో కీ ఎప్పుడు వస్తుందో చాలామందికి డౌట్ అయితే ఉంది. సో మీ ఎగ్జామ్స్ అయిపోయిన 2 రోజుల తర్వాత 2 డేస్ తర్వాత 3వ రోజున మనకైతే ఖచ్చితంగా కీ రిలీజ్ చేస్తారు. ఓకే, 2 డేస్ తర్వాత 3rd డే ఖచ్చితంగా కీ అయితే రిలీజ్ అయిపోతుంది. సో ఎప్పుడో నేను చెప్పవసరం లేదు, మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతాయి, ఎంసెట్ ఎగ్జామ్స్ ఆ డేట్ నుంచి 2 డేస్ ఆపేసి 3rd డే కౌంట్ చేయండి. ఆ 3rd డే ఎప్పుడు మీరే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, సో మీకు ఎంసెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఈ పాటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చుగా. సో చూస్తున్న వాళ్ళు నాకు ఎంసెట్లో 50 వస్తున్నాయి సార్, నాకు 70 వస్తున్నాయి, నాకు 100 వస్తున్నాయి. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కింద ఖచ్చితంగా మెన్షన్ చేయండి. మేము కూడా చూసి సంతోషిస్తాం స్టూడెంట్స్. సో మీకు ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. ఆ లింక్ క్లిక్ చేయండి. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఉంది, చాలా ఎక్యురేట్గా గత 5 ఇయర్స్ నుంచి తీసుకుని మీకు ఒక అనాలిసిస్ చేసి ఇచ్చాను స్టూడెంట్స్. కాబట్టి సో ఆ ఒక మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, చాలా రిలాక్స్గా ఉండొచ్చు. ఓకే, సో దీన్ని బట్టి ఓవరాల్గా మీకు అర్థమైంది ఏంటి అంటే ఒకవేళ ఈజీ పేపర్లో 40 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, వాళ్ళకి 6 మార్క్స్ 4 మార్క్స్ 3 మార్క్స్ మైనస్ చేస్తారు. అలా మైనస్ చేశారు అంటే
40 మార్క్స్ అనేది క్వాలిఫై మార్క్సా? కాదు. సో కీలో ఒకవేళ మీకు 40 మార్క్స్ కనిపిస్తున్నాయంటే మీరు క్వాలిఫై కాదన్నట్టు. మినిమం 46 మార్క్స్ మీకు వస్తే క్వాలిఫై అయినట్టు. కీ పేపర్లో చెప్తున్నాను, గమనించండి. కీ పేపర్లో మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా చెక్ చేసుకోవచ్చు. కీ పేపర్లో మనకి 46 వచ్చాయి అంటే సో క్వాలిఫై అయినట్టు అనుకోవాలి. మినిమం చెప్తున్నాను. 43 వచ్చినా క్వాలిఫైయే, 40 వచ్చాడు క్వాలిఫైయే. కానీ 46 వస్తే మీకు మార్క్స్ కట్ అయినా 40 వరకు రావచ్చు అని మీకు అర్థం చేసుకోండి. ఒకవేళ 40 మార్క్స్ వచ్చాయి కీ పేపర్లో చెక్ చేసుకుంటే అనుకోండి, అప్పుడు మనం కొంచెం భయపడాల్సిందే, రైట్. ఈ కీ పేపర్ ఏంటి అంటే మీకు ఎంసెట్ అయిపోయిన 2 days తర్వాత 3వ రోజున మనకి మన క్వశ్చన్ పేపర్, ఓకే, అండ్ రెస్పాన్స్ షీట్ అండ్ కీ, ఈ 3 రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తే మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ఉంటుందా, ఆ క్వశ్చన్ పేపర్కి రెస్పాన్స్ షీట్కి కీకి కంపారిజన్ చేసుకుంటే మీ మార్క్స్ మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అని మీరు లెక్క పెట్టుకోవచ్చు. నాకు 45 క్వశ్చన్స్ కరెక్ట్ అని, నాకు 50 క్వశ్చన్స్ కరెక్ట్ అని మీకు తెలుస్తుంది. దాంట్లో మీరు హార్డ్ షిఫ్ట్ అవుతే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి, ఈజీ షిఫ్ట్ అవుతే మీకు మార్క్స్ కట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ర్యాంక్ ఇచ్చే ముందు మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ చేసి ర్యాంక్ ఇష్యూ చేస్తారు స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. సో ఓవరాల్గా అయితే ఇది స్టూడెంట్స్, మరి మీ పేపర్ హార్డ్ వచ్చిందా ఈజీ వచ్చిందా కింద మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని అనుకుంటున్నారో అది మెన్షన్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము క్లారిఫై చేస్తూ వీడియోస్ చేస్తాం స్టూడెంట్స్. బాయ్.